ఆండీస్ పర్వతాల్లో మేఘాలకు దగ్గరగా దాగి ఉన్న ఒక నగరం. అది కేవలం ఒక కట్టడం కాదు, అది ప్రకృతిని ధిక్కరించినట్వనిపించే ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈరోజు మనం మచూపిచ్చు వెనుకున్న ఆశ్చర్యపరిచే రహస్యాలను తెలుసుకోబోతున్నాం. ప్రకృతి విసిరిన సవాళ్లనే అవకాశాలుగా మార్చుకుని అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేశారో చూద్దాం. అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మచుపిచ్చు అంటే కేవలం పాత శిథిలాలు కాదు, అదొక పెద్ద సమస్యకు దొరికిన సమాధానం. ఎప్పుడూ భూకంపాలు వచ్చే ఒక చోట కూలిపోకుండా ఉండటమే గొప్ప. అలాంటిది భూమితో పాటు నాట్యం చేసే ఒక నగరాన్ని ఆనాటి ఇంకాలు ఎలా కట్టగలిగారు? వాళ్ల ముందున్న సవాళ్లొక్కసారి చూస్తే అవి ఎంత కష్టమైనవో అర్థమవుతోంది. దాదాపు 2.5 కిలోమీటర్ల ఎత్తు, ఎప్పుడూ భూకంపాలు వచ్చే ప్రమాదం. సరే, కనీసం కట్టడానికి సిమెంట్ లాంటివి ఉన్నాయా అంటే అదీ లేదు. ఇనుప పనిముట్లు లేవు, పెద్ద పెద్ద రాళ్లను కదపడానికి చక్రాలు కూడా లేవు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత పెద్ద కట్టడానికి డిజైన్ గీయడానికి ఒక లిపి కూడా లేదు. అయినా సరే వాళ్లు సాధించారు. అదే ఆ ప్రశ్నకు సమాధానం ఆ రాళ్లలోనే దాగి ఉంది. ఇంకాల నిర్మాణ పద్ధతిలో ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తోంది. వాళ్ల టెక్నాలజీ వెనుకున్న ఆ సీక్రెటేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే టెక్నికల్గా డ్రై స్టోన్ పాలిగానల్ మేసనరీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే రాళ్లను ఎంత పర్ఫెక్ట్గా చెక్కారంటే వాటి మధ్య సిమెంట్ లాంటిది ఏదీ లేకుండానే అవి ఒకదానితో ఒకటి అతుక్కుపోయుంటాయి. అచ్చం ఒక పజిల్ ముక్కల్లా అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం కట్టే మామూలు గోడలకి ఇంకాలు కట్టిన గోడలకి ఉన్న తేడా. మామూలు గోడలు గట్టిగా ఉంటాయి, కానీ భూకంపమొస్తే పగిలిపోతాయి. కాని ఇంకా గోడలు అలా కాదు. అవి ఫ్లెక్సిబుల్. అవి సిమెంట్ మీద కాదు, కేవలం గ్రావిటీ ఇంకా రాళ్ల మధ్య ఉండే ఘర్షణ మీదే ఆధారపడతాయి. అందుకే ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలవు. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఆ రాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న కీళ్ళు, ఆ గ్యాప్స్ మనం బలహీనత అనుకుంటాం కదా, కాని అవే వాళ్ల సీక్రెట్ వెపన్. ఇది వాళ్లు మామూలుగా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది భూకంపాలను తట్టుకునే ఇంజనీరింగ్లో ఒక అద్భుతం. భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రాళ్లు పడిపోవు, వాటి స్థానంలోనే అవి కదుల్తాయి, వైబ్రేట్ అవుతాయి, అచ్చం డాన్స్ చేసినట్టు. భూకంపం ఆగిపోగానే గ్రావిటీ వల్ల అవే మళ్లీ పర్ఫెక్ట్గా పాత పొజిషన్లోకి వచ్చేస్తాయి. అంటే ప్రకృతి శక్తికి ఎదురు వెళ్లడం కాదు, దాంతో పాటు కదలడమన్నమాట. కాని మచూపిచ్చు కథ కేవలం ఈ గోడల్తో అయిపోలేదు. ఇంకాలు కేవలం భవనాలు కట్టలేదు, వాళ్ళు ఏకంగా ఆ పర్వతాన్నే మార్చేశారు. వాళ్ల తెలివి మనకు కనిపించే కట్టడాల్లోనే కాదు, భూమి లోపల కూడా దాగి ఉంది. ఆ నగరమంత స్థిరంగా ఉండటానికి కారణం కేవలం రాళ్లను పేర్చడం కాదు, అసలు పునాది భూమి లోపల దాగియున్న ఒక పెద్ద సిస్టంపై ఆధారపడి ఉంది. ఇంకాలు వాళ్ల చుట్టూ ఉన్న పర్యావరణాన్ని వాళ్ల డిజైన్లో ఒక భాగం చేసుకున్నారు. ఈ నెంబర్ వింటే ఆశ్చర్యపోతారు. మచూపిచ్చులో మన కంటికి కనిపించే నిర్మాణం కేవలం 40% మాత్రమే. మరి మిగిలిన 60% అదంతా భూమి లోపల ఉంది. పునాదులు, డ్రైనేజ్ సిస్టమ్స్, ఇంకా టెర్రస్ల రూపంలో. అసలైన అద్భుతం అక్కడే ఉంది. ఈ టెర్రస్లు కేవలం వ్యవసాయం కోసం కట్టిన మెట్లు కావు, అవి మల్టీపర్పస్ అన్నమాట. కొండచర్యలు విరిగిపడకుండా పర్వతాన్ని పట్టి ఉంచుతాయి, ఎంత పెద్ద వర్షమొచ్చినా నీటిని కంట్రోల్ చేస్తాయి, పంటలు పండించుకోవడానికి భూమినిస్తాయి, అన్నిటికన్నా ముఖ్యంగా పైన కట్టిన నగరానికి ఒక బలమైన పునాదిలా పనిచేస్తాయి. ఒకే దెబ్బకు ఎన్ని పనులో చూడండి. సరే, ఇవన్నీ చూశాక మనం యాళ్లోకొచ్చే అతిపెద్ద ప్రశ్న, అసలు రాయడానికి లిపి కూడా లేనప్పుడు ఇంత క్లిష్టమైన నాలెడ్జ్ని వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎలా ఒకరినుంచి ఒకరికి అందించారు, తరతరాలుగా ఎలా కాపాడారు? ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం ఏదైనా చిన్నది కట్టాలన్నా బ్లూ ప్రింట్లు, డిజైన్లు, కంప్యూటర్ మోడల్స్ ఎన్ని ఉంటాయి. వాళ్ల దగ్గర ఇవేమీ లేవు. మరింత పెద్ద ప్రాజెక్ట్ను ఎలా మేనేజ్ చేశారు? వేల మంది పనివాళ్లకు సూచనలు ఎలా ఇచ్చుంటారు? దీనికి సమాధానం పుస్తకాల్లో లేదు, వాళ్ల సంస్కృతిలోనే ఉంది. వాళ్ల నాలెడ్జ్ అంతా తరతరాలుగా అందింది. తండ్రి కొడుకుకి, గురువు శిష్యుడికి, అలా చేతినుంచి చేతికి నోటిమాట ద్వారా నేర్పించారు. ఇది కాగితం మీద రాసిన జ్ఞానం కాదు, వాళ్ల చేతుల్లో, మనసుల్లో నిలిచిపోయిన జ్ఞానం. సుమారు 1450లో మొదలైన ఆ వారసత్వం ఈ రోజుకీ మన కళ్లముందొక సాక్ష్యంగా నిలిచి ఉంది. బహుశా దీనికి సమాధానం చాలా సింపుల్, కానీ చాలా లోతైనది. అసలు వాళ్లకి వేరే బ్లూప్రింట్ల అవసరమే రాలేదు, ఎందుకంటే ఆ పర్వతమే వాళ్ల బ్లూప్రింట్. వాళ్ళు పర్యావరణాన్ని చదివారు,
దాన్ని అర్థం చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా తమ ప్లాన్స్ మార్చుకుంటూ కట్టారు. సో డాన్స్ చేసే రాళ్ళు, మల్టీపర్పస్ టెర్రస్లు, రాత లేకుండానే తరతరాలుగా అందిన జ్ఞానం, వీటన్నిటిని కలిపి చూస్తే మనకు ఒకే ఒక బలమైన ఫిలాసఫీ కనిపిస్తుంది. ఇంకాలా ఆ అద్భుతమైన పద్ధతిని మనం ఇలా పిలవొచ్చు: ప్రకృతి అవగాహన ఇంజనీరింగ్ లేదా నేచర్ అవేర్ ఇంజనీరింగ్. వాళ్ల విజయానికి అసలు కారణం ఇదే. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే పర్యావరణంతో పోరాడటం కాదు, దానితో కలిసి పనిచేయటం. భూకంపం, గ్రావిటీ, వర్షం ఇలాంటి సహజ శక్తులను శత్రువులుగా చూడకుండా వాటిని తమ డిజైన్లో పార్ట్నర్లుగా చేసుకోవడం. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, ఇది వాళ్ల జీవన విధానం. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎప్పుడూ ప్రకృతిని జయించాలని చూస్తాం, కాని మచుపిచ్చు మనకు వేరే పాఠం నేర్పుతోంది. పర్యావరణంతో పోరాడటం మానేసి దాని ఒక భాగస్వామిగా చేసుకుంటే మనం ఇంకా బలమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోగలమేమో కదా.